పంపించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. వీటిలలో ఇందాక మిత్రులు చెప్పినట్లు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ప్రతి పేదవాడికి ఆడబిడ్డకి ఇవ్వాలని, 500 రూపాయలకే గ్యాస్ ముద్ద ఇవ్వాలని, ఆడబిడ్డ ఎంత దూరమో ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో 1 రూపాయి కూడా ఛార్జీ తీసుకోవద్దని, పేదవాడికి జబ్బు చేస్తే మెరుగైన వైద్యం కోసం 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మంచి వైద్యం చేయించాలని, పేదోడు హాస్టల్లో చదివితే ఆనాటి ప్రభుత్వం సరిగ్గా బువ్వ పెట్టకపోతే వాళ్ళకి హాస్టల్లో ఏదైతే మెస్ ఛార్జీల కింద 40% మన ప్రభుత్వం పెంచింది. మీ ఆడపిల్లలు హాస్టల్లో చదివేటప్పుడు వాళ్ళకి అవసరమయ్యే కాస్మెటిక్ పదార్థాలు వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి సరిపోవటం లేదని 200% పెంచిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఉగాది నుంచి అందరూ పెద్దోళ్ళు ఏవైతే సన్న బియ్యం తింటారో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఈయన విధంగా సన్న బియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. అంతేకాదు రైతన్నలు పండించిన సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది కేవలం 17,000 కోట్ల రూపాయలు మాత్రమే. మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం వాళ్ళు 10 సంవత్సరాల్లో చేసింది 10 నెలలలో 21,000 కోట్ల రూపాయలు రైతన్నుల రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. అంతేకాదు రైతు బంధు ద్వారా ఆనాటి ప్రభుత్వం ఎకరానికి 2 పంటలకి 10,000 రూపాయలు ఇస్తే మన ప్రభుత్వం రైతు భరోసా ఇలా చెప్పుకుంటా పోతే ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వస్తే 10 సంవత్సరాలలో ఏ పేదవాడైనా ఒక ఇల్లు కావాలంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఆ కేసీఆర్ గారు కేటీఆర్ గారు అప్పుడున్న మంత్రులు టీవీలలో బొమ్మలు చూపించి ఇది ఒక్కసారి మీరు మాకు ఓటేయండి, ఇటువంటి బొమ్మ ఇల్లు మీకు ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పి 2 సార్లు గెలిచి ముఖ్యమంత్రి అయినా పేదోడి కలలాగానే మిగిలిపోయింది. అటువంటిది ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. మన ప్రభుత్వం వచ్చిన మొదటి విడత రాష్ట్రంలో 4.5 లక్షల ఇల్లు ఇస్తూ ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున 4 విడతలు ఇచ్చే కార్యక్రమం మన పెనపాకకి కూడా 4,500 ఇల్లు ఇచ్చాం. అంటే 225 కోట్ల రూపాయలు కేవలం పెనపాక నియోజకవర్గానికి ఇందిరమ్మ కళ్ళ కోసం ఇచ్చిన ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. ఈ 225 కోట్లే కాదు, ఈ పెనపాక నియోజకవర్గానికి ఇప్పుడు ఇచ్చిన 4,500 ఇళ్లే కాదు, ఇంకా 3 విడతలు ఇస్తాము. ఈ 3 విడతల్లో ఏ ఆడబిడ్డ అయితే పేదవాళ్ళ నుండి ఇందిరమ్మ ఇంటికి అర్హులున్నారో ఇందిరమ్మ ఇంటికి అర్హులున్న ప్రతి పేదవాళ్ళకి అందరికీ ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఓటు అడగటానికి వస్తాము. ఆ ధైర్యం మీరిచ్చిన ధైర్యమే, మీ దీవెనలే. ఈ 3.5 సంవత్సరాలలో 20 లక్షల ఇల్లు కట్టించాలన్నది మన ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి ఏ ఆడబిడ్డైనా ఇల్లు రాలేదని అసంతృప్తిగానో బాధగానో ఉండవలసిన అవసరం లేదు. అర్హులైన పేదవాళ్ళందరికీ
విడతల వారీగా ఇది మొదలు మాత్రమే, చివర కాదు. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా ఇచ్చి తీరుతామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గౌరవ శాసనసభ్యుల వారు చాలా రోడ్ల గురించి అడిగారు, చాలా ఈ ప్రాంతానికి కావలసిన వర్కుల గురించి అడిగారు. అందుట్లో కొన్ని చెప్తాను. ఆలపల్లి అనసెట్టుపల్లి ఏదైతే 36 కిలోమీటర్లు ఉందో 110 కోట్ల రూపాయలతో 110 కోట్ల రూపాయలతో వచ్చే నెల టెండర్ పిలిచి ఆ పనిని పూర్తి చేయబోతున్నాము. అంతేకాదు రాబోయే రోజుల్లో రేగల్ల టు మర్కోడు డబుల్ రోడ్ బ్రిడ్జి, ఆలపల్లి మండలం టు పెద్ద వెంకటాపురం 3 ఫేజ్ కరెంటు మంజూరు. అదే రకంగా ఆలపల్లి కేంద్రానికి ఇక్కడ ఒక జూనియర్ కాలేజీ కావాలని కూడా మిత్రులు ఎమ్మెల్యే గారు అడగటం జరిగింది.